మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడుడి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడుడి. ఈరోజున మనం నిశ్చయతను గురించిన వాక్యాన్ని వినబోతున్నాం. నిశ్చయత అనగా దేవుని గూర్చినటువంటి సంగతులు మనము సందేహించకుండా నమ్మటమే నిశ్చయత. నేను 2009లో విజయవాడ మరణాత వేద పాఠశాలకు నేను తర్ఫీదు పొందడానికి వెళ్ళాను, బైబిల్ ట్రైనింగ్ చేయడానికి. అయితే మొట్టమొదట మీటింగ్లో గౌరవనీయులు గొల్లపల్లి మోజెస్ చౌదరి గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ, దేవుడు మిమ్మల్ని పిలిచాడా, మీకు దేవుని పిలుపుందా అని అడిగారు. అయితే కొంచెం మంది లేదంటే మమ్మల్ని ఏమంటారు అని భయపడి మాకుంది అని చెయ్యెత్తారు. మరికొంచెం మంది అసలు దేవుడు పిలుపు అంటే ఏంటో తెలియక చెయ్యెత్తకుండా ఆగిపోయారు. అలాంటి వారిలో నేను కూడా ఉన్నాను. అయితే ఆయన అన్నారు, మీకు దేవుని సేవ చేయడానికి దేవుని పిలుపే లేకపోతే ఇక్కడ ఉండడం మీరు అనవసరం, మీరు మీ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్నారు. అని మీరు దేవుని పిలుపు మీకు ఉందో లేదో మీరు నిశ్చయం చేసుకోనండి అన్నారు. అయితే 2 నెలలు తర్వాత ఈలోగా అసలు దేవుడు నన్ను పిలిచాడంటావా, ఒకవేళ నేను అనవసరంగా ఇక్కడికి వచ్చేసానేమో, అసలు దేవుడు పిలిస్తే ఎలా పిలుస్తాడు, నాకు దేవుని పిలుపొందా దేవుని సేవ చేయడానికి అని 2 నెలల పాటు మదన పడిన తర్వాత 2 నెలల తర్వాత దేవుని పిలుపు మీకుందా అంటే మొట్టమొదటిగా చెయ్యి ఎత్తిన వ్యక్తిని నేనే. ఎందుకంటే దేవుడు తన సేవకు నన్ను పిలిచాడు అని నా అంతరంగంలో దేవుడు నిశ్చయతను కలిగించాడు. ఆ నిశ్చయత ఎంత స్థిరంగా నన్ను చేసింది అంటే, ఇక దేవుడు నన్ను పిలిచాడు, నన్ను వాడుకుంటాడు అని ఇక వెనుతిరిగి చూడకుండా ఆయన సేవలో కొనసాగేలాగా చేస్తూ ఉంది. ఈ రోజున నిశ్చయత అంటే దేవుని సంగతులను మనం సందేహించకుండా నమ్మడమే నిశ్చయత. ఉదాహరణకి ఆ నిశ్చయత ఎలా ఉంటుంది అంటే, మనకి లూకా సువార్తలో 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివినట్లయితే, ఓ తెయోపిల అని తెయోపిల పేరట ఆ సువార్తను రాస్తూ ఇవి నిశ్చయముగా జరిగినవి అంటాడు. అంటే నేను రాసిన సంగతులు నమ్మడానికి రుజువు ఆధారాలు ఉన్నాయి తెయోపిల అంటాడు. అంటే ఇవి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఆ వాక్య భాగాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న 12 మందిలో మత్తయి గారు మత్తయి సువార్త రాశారు, అలాగే పేతురు గారు పేతురు పత్రికలు రాశారు, యోహాను గారు యోహాను సువార్త యోహాను పత్రికలు ప్రకటన గ్రంథం రాశారు. అలాగే వాక్య సేవకుల తర్వాత వారిని అనుసరించినటువంటి మార్కు సువార్తను, యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు పత్రికను మనం ఇవన్నీ కూడా రాయబడడం చూస్తే, లూకా సువార్త రాయబడక మునుపు అపోస్తలుడు రాసిన గ్రంథాలు, అపోస్తలులను అనుసరించిన యాకోబు మార్కు లాంటి వారు రాసిన సువార్తలు, ఇవన్నీ చదివితే లూకా రాసిన సంగతులు కూడా అవి పుట్టించబడినవి కాదు, అవి కల్పించబడినవి కాదు, కానీ
అవి ఖచ్చితంగా జరిగిన సంగతులు అని ఒక నిశ్చయత, అంటే సందేహము లేకుండా, అనుమానించకుండా దేవుని సంగతులు నమ్మడానికి అవి ఆధారము, రుజువుగా ఉన్నాయి. ఈ రోజున మనము దేవుని గూర్చిన విషయాలలో సందేహము కానీ అనుమానము లేకుండా మన ఆంతర్యంలో కొన్ని నిశ్చయతను కలిగి ఉండాలి. ఈ నిశ్చయత మనల్ని ఏం చేస్తుంది అంటే, ఒక బిందులో నీళ్లు గనక సగము కానీ పావు గనక ఉంటే అది తొణికిచ్చులాడే అవకాశం ఉంటుంది. కానీ నిండుకుండా ఎలా ఉంటుంది అంటే స్థిరముగా ఉంటుంది. అలాగే సముద్రంలో ప్రయాణించేటటువంటి వాడ అది గనక ఒక చోట దాన్ని నిలిపినప్పుడు అక్కడ ఉండే అలలు తాకిడి, గాలి తాకిడికి అది తొణికిచ్చులాడుతూ ఉంటుంది. అంటే అది గాలికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ అదే వాడకి ఆ వాడ నావికుడు లంగర్లు దింపినప్పుడు, ఎప్పుడైతే ఆ లంగరు దించిన తర్వాత ఆ వాడ ఏం చేస్తుంది అంటే ఆ అలల తాకిడికి, గాలి తీవ్రతకు అది కొట్టుకుపోకుండా స్థిరముగా నిలిచి ఉండేలా చేస్తుంది. అలాగే దేవుని గూర్చిన విషయాలలో మనము గాలి వలె ఇటు గాలేస్తే ఈ పక్కకి పడిపోకుండా, ఈ పక్కకి గాలేస్తే ఈ పక్కకి పడిపోకుండా మనము స్థిరంగా నిలిచి ఉండాలి అంటే దేవుడు మన ఆంతర్యంలో ఏం చేయాలి అంటే మనకు కొన్ని విషయాలను గూర్చి నిశ్చయతను ఇవ్వాలి. మొట్టమొదటిగా మనం 5 సంగతులను మనం తెలుసుకుందాం. మనము మన ప్రార్థనకి జవాబు వస్తుంది అన్న నిశ్చయత మనకు ఉండాలి. మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకును అంటాడు. అంటే చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వారు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది అనే ఆంతర్యంలో సందేహము లేని, అనుమానము లేనటువంటి నిశ్చయత కొంచెము మంది మాత్రమే కలిగి ఉంటారు. కనుక సందేహించేవాడు ఎలాంటి వాడు అంటే, గాలి వేసిన వెంటనే సముద్రంలో ఉన్న నీరు కెరటం వలె ఎగురుతుంది, లేస్తుంది. మరలా గాలి ఆగిన తర్వాత అది ఎక్కడ నుండి లేచిందో అక్కడికే పడిపోదు. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడేంటి, నీకు జవాబు రాదు అని ఎవరి హృదయంలో అయితే అలాంటి నిశ్చయత లేకుండా ప్రార్థన చేస్తున్నారు, వారు ఉపవాసాలున్నా ఇక గంటలు గంటలు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి ఎలాంటి జవాబు రాదు. మరి దేవుడు ప్రార్థనకి జవాబిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అంటే ఆయన మాట ఇస్తే భూమి ఆకాశమైనా గతించిపోతాయేమో, కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతింపవు. మరి అంత మాట ఇస్తే నెరవేర్చే దేవుడు నేను చేస్తే ప్రార్థనకి జవాబిస్తాడు అనే నిశ్చయత మన అంతరంగంలో ఉండాలి. ఇప్పుడు ప్రార్థన అంటే దేవునితో సంభాషణ చేయడం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు జవాబిస్తాడు అని సందేహించక, అనుమానించక ఏం చేయాలి అంటే నమ్మాలి. అందుకనే మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, ఈ లోకమందున్న తల్లిదండ్రుల కంటే నన్ను అడుగు వారికి శ్రేష్టమైనవి ఇస్తాను అని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆయన ప్రార్థనకి మనం సంభాషించినప్పుడు మన సంభాషణకి ప్రతి సంభాషణగా మనము చేసిన ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఆయన మనము ప్రార్థన చేసిన వెంటనే ఎస్, నేను నీవు అడిగింది ఇస్తాను అంటాడు. ఉదాహరణకి సొలొమోను నాకు జ్ఞానం కావాలి ఈ ప్రజలను ఏలడానికి అని అడిగినప్పుడు ఆయన వెంటనే ఎస్, నీవు అడిగింది నేను ఇస్తాను అని
దానితో పాటు ధన ఘనతలను కూడా అతనికి ఇచ్చాడు. కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తే ఆయన నో, నేను నీకు ఇవ్వను అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడు అంటే, కొన్నిసార్లు పుట్టిన పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అవుతూ ఉండగా చిన్నపిల్లోడు డాడీ ఆడు 3వ తరగతో 4వ తరగతో చదువుతాడు, నాకు మంచి కెమెరా టచ్ ఫోన్ కావాలి అంటాడు. అంటే ఆ టచ్ ఫోన్ ఇవ్వడం ద్వారా అతనికి ఎంత నష్టం కలుగుతుందో ఎరిగిన ప్రతి తల్లి తండ్రి కూడా దానిని కొనివ్వడానికి ఇష్టపడడు. కారణం ఏంటి అంటే, అతనికి తెలుసు అతనికి ఆ ఫోన్ ఇవ్వడం ద్వారా ఎంత నష్టపోతాడో ఆ చంటి బిడ్డ. అలాగే మనం అడిగిన కొన్ని విషయాలు అది మనకి ఏమాత్రము కూడా మేలు కలిగించదు, అది మనకి అవసరము లేదు, అది మనకి కీడు చేస్తుంది అని తెలిసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు నో అని చెప్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వేచి ఉండు అంటాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి ఏదైతే అడిగామో ఆయన ఏదైతే ఇస్తున్నాడో ఆ ఇచ్చిన దాని యొక్క విలువ గ్రహించి దానిని సరిగా వినియోగించుకోగలిగిన జ్ఞానం, నైపుణ్యత మనకి లేక ఆ జ్ఞానం తెలిసినప్పుడు మాత్రమే మనం దాన్ని సరిగా వినియోగించుకుంటాం. గనక మనం ఇచ్చిన దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసేంతవరకు ఆయన వేచియుండు అంటాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనము ప్రార్థన చేస్తే జవాబునిస్తాడు అని మనం ఖచ్చితంగా ఆ నిశ్చయత మన అంతరంగంలో ఉండాలి. ఉదాహరణకి నేను ప్రార్థన చేసినప్పుడు నా అంతరంగంలో దేవుడు నేను అడిగింది ఇస్తాడు అనే ఒక నిశ్చయత నాకుండి నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఈ మధ్యకాలంలో నాకు నా పాత బండి పోయింది, ప్రభు ఒక మంచి వాహనాన్ని నాకు దయచేయి, నాకు యూనికాన్ వాహనమే కావాలి అని నేను ప్రార్థన చేశాను. ఏ వాహనం గురించి అయితే ప్రార్థించానో ఆ వాహనాన్ని దేవుడు నాకు దయచేశాడు. అలాగే నేను చాలా విషయాలు దేవుని దగ్గర అడిగి పొందుకుంటున్నాను కనుక నేను ప్రార్థిస్తే దానికి జవాబునిస్తాడు అనే నిశ్చయతతో మీరు ప్రార్థించాలని కోరుతున్నా. ఇక రెండవదిగా సామెతల గ్రంథం మనం 3వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం దేవుడు నన్ను నడిపిస్తాడు అనే నిశ్చయత మనం కలిగి ఉండాలి. అందుకని నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటాడు. అంటే మన జీవితాన్ని కట్టుకోవడానికి, మన జీవితంలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మనకి ఒక తెలివైన ఆలోచన, తెలివైనటువంటి సలహా మనకి అవసరమై ఉన్నది. ఇప్పుడు తెలివైన ఆలోచన సలహా మనకి క్రైస్తవులుగా ఎవరిస్తారు అంటే, మన దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆ ఆలోచనకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మగా ఆయన మనలోనికి వచ్చి నివసిస్తున్నాడు. అంటే ఆయన మనతో ఉన్నాడు. అంటే సొలొమోను కట్టిన ఆలయంలో కానీ వాటిలో నివసించడం కాదు, మన దేహాన్ని దేవాలయముగా చేసుకుని మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు. సంచరించడమే కాకుండా ఆయన ఏం చేస్తాడు అంటే మనకి బోధిస్తాడు. అంటే ఎలా బోధిస్తాడు అని గనక మనం ఆలోచన చేస్తే చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. ఒక రోజున నేను ఒక యజమాని దగ్గర కష్టపడి ఎర్రటి ఎండలో పని చేస్తూ ఉండగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, అందరూ మోసంగా, అంటే వానరు ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేనప్పుడు ఏలాకోలాలు ఎకాసికాలు ఆడుతూ వారు పని బరువు నుండి తప్పించుకుంటున్నారు.
నేనైతే ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తున్నాను అని నా మనసులో బాధ కలిగి వారి వలె చేస్తే నాకు పని తగ్గుతుంది కదా అని ఆలోచన కలిగి, అప్పుడు వెంటనే నాలో ఉన్న దేవుని ఆత్మ చెప్తుంది, ఈ పని నీ పని అయితే నీ పనిని నీవు ఇలాగే చేస్తావా అని అడిగాడు. అప్పుడు వెంటనే తప్పు తెలిసి, ప్రభువా, నా పని అయితే నేను ఒళ్ళొంచి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినట్లుగానే నేను ఇతరుల పనిని చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అది నా పనిలాగే నేను చేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. అంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తూ మనకి ఆలోచన ఇచ్చి మనల్ని ఏం చేస్తుంది అంటే నడిపిస్తుంది అని రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది. అంటే మనం ఆసక్తిగా దేవునికి ప్రార్థన చేసి ఆయన తెలివైన ఆలోచన సలహా ఇచ్చి మనల్ని సరైన మార్గంలో నడిపించమని మనము కోరితే గనక దేవుని యొక్క ఆత్మ మనం ఎలా ఆలోచించాలో, ఎలా మన సమస్యలను పరిష్కరించుకోవాలో, ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలో మనకి ఆలోచన నడిపింపుని ఇస్తుంది అన్న విషయం గ్రహించాలి. నేను 2010-11 సంవత్సరాలలో నాకు ఒక దర్శనం వచ్చింది. అదేంటి అంటే నేను సేవ చేయడానికి పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళాలి. అంటే హైదరాబాదు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ వెళ్ళి సేవ చేయాలి అన్న ఆలోచన నాది. అయితే నేను సైకిల్ మీద వెళ్ళి దగ్గరలో, అంటే మేము ఉండే ప్రాంతానికి దగ్గరలోనే సేవ చేస్తాము అని దేవుడు ఒక రోజున దర్శనమిచ్చాడు. కానీ నేను పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళాలి అని ప్రయత్నించాను. కానీ చివరికి దేవుడు మేము నివసించే అత్తిలి ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేలింగి ప్రాంతంలో సేవ చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచి అక్కడ మమ్మల్ని స్థిరపరిచాడు. అలాగే మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఆలోచన ఇచ్చి జ్ఞానంనిచ్చి మిమ్మల్ని సరైన త్రోవలో నడిపిస్తాడు అనే నిశ్చయతతో మీరు ప్రార్థన చేయాలి. ఇక మనం యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక మనం మన పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత మనకు ఉండాలి. మన పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే యేసయ్యను గురించి విని ఆయన దగ్గరకు వచ్చామో అది మొదలుకొని మనం తప్పు చేసి ఆ తప్పు చేశాను అనే గ్రహింపు కలిగి ఎప్పుడైతే పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని మనం వదిలిపెట్టామో దేవుడు మన భూతకాల, వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో ఉన్న ప్రతి పాపాన్ని, అంటే ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టామో మన పాపాలను ఆయన క్షమించేశాడు. ఆ క్షమించాడు అనే నిశ్చయత మన అంతర్యంలో ఉండాలి. ఉండకపోతే జరిగేది ఏంటి అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారం మన పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయతే గనక మన హృదయంలో లేకపోతే మనము కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి మన సింహాసనాసీనుడై ఉన్న పరలోకపు తండ్రిని మనము మాట్లాడడానికి సమీపించినప్పుడు మన ఆంతర్యము మన మీద, మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. ఇదిగో నీవు పలానా చోట ఇలాంటి తప్పు చేశావు, నీ పాపాలు క్షమించబడలేదు, పాపి ప్రార్థన దేవుడు వినడు, అంటే నీ ప్రార్థనకి జవాబు రాదు అని నీ మీద నేరారోపణ చేస్తాడు. ఎప్పుడైతే నేరారోపణ మనస్సాక్షి చేసిందో మనం వెంటనే ధైర్యంగా ఆ పరలోకపు తండ్రిని సమీపించే ధైర్యం లేక మనం ఏమవుతామంటే ఆయన ముందు నిలబడలేక మనం లేచిపోవలసి వస్తుంది. అదే గనక మన పాపాలు క్షమించబడ్డాయి అనే ఆ నిశ్చయత మనలో ఉంటే మనము పరలోకపు తండ్రిని సమీపించి మాట్లాడుతూ ఉండగా
కొన్నిసార్లు మన పాపాలు గుర్తుకు రావచ్చు, కానీ ఆ పాపాలు దేవుడు క్షమించాడు అనే నిశ్చయత మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా చేస్తుంది. ఎప్పుడైతే మన మనస్సాక్షి నేరారోపణ చేయకుండా నిర్మలంగా మనం ఉంటామో, మనము దేవునిని ఎలా సమీపిస్తాము అంటే విశ్వాసంతో, ధైర్యముతో, నిబ్బరముతో మన పరలోకపు తండ్రిని సమీపించి మనము మాట్లాడతాం, స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. కనుక ఇక్కడ ఉండగానే ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి అలాంటి నేరారోపణ చెయ్యని మనస్సాక్షి ద్వారా మనం సమీపించగలిగితేనే అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత ముఖాముఖిగా కూడా మనం ధైర్యంగా వెళ్ళగలుగుతాం. అందుకనే ఒకవేళ అలాంటి ధైర్యం గనక మనలో లేకపోతే, మన పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత వచ్చేంత వరకు మీరు ప్రార్థన చెయ్యాలి అని, మీరు ఆ పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయతలోనికి రావాలి అని కోరుతున్నా. అందుకనే మనకి మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో పౌలు తన గతకాల జీవితాన్ని గురించి మాట్లాడుతుంటాడు. నేను పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరుడను అంటాడు. నేను తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని అన్నాడు. అంటే నా పాపాలను దేవుడు క్షమించి వేశాడు అన్నాడు. అలాగే దావీదు కూడా 51వ కీర్తనలో బెత్షెబాతో పాపము చేసిన తర్వాత తన ఆంతర్యం తన మీద నేరారోపణ చేయకుండా తన పాపాలు క్షమించబడే అంతవరకు ఏం చేశాడంటే తన వస్త్రాలు చింపుకొని దేవాలయంలో బోర్లంగా పడుకుని దేవునికి కన్నీరు కాచి, ప్రభువా రక్షణానందం నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరము చేయొద్దు అని ఆయన సమ్మతి కలిగిన మనస్సు కోసం ఏం చేశాడంటే కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థనకి జవాబు వస్తుంది అన్న నిశ్చయత మన ఆంతర్యంలో ఉండాలి. దేవుడు నడిపిస్తాడు అనే నిశ్చయత మన ఆంతర్యంలో ఉండాలి. నా పాపాలు పూర్తిగా క్షమించబడ్డాయి అనే నిశ్చయత ఉండాలి. ఇక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం విజయము సాధిస్తాను అనే నిశ్చయత ఉండాలి. మనం యాకోబు పత్రిక 1:12లో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ ప్రతి వ్యక్తికి అంటే ప్రతి క్రైస్తవునికి దేవుని మీద ఉన్న విశ్వాసానికి దేవుడు ఏం చేస్తాడు అంటే పరీక్షలు అనేవి అనుమతిస్తాడు. ఆ పరీక్షలలో మనము సహనంగా ఒక యోబు వలె వాటిని సహించి భరించాలి. సిలువను సహించినటువంటి యేసయ్య వలె ఆ శ్రమలను మనము సహిస్తూ ఓచుకుంటూ ఉండగా మనము సంపూర్ణులుగా మార్చబడతాం. అంటే యేసయ్య పోలికలోనికి మనం మార్చబడతాం. అలా యేసయ్య పోలికలోనికి మారిన వారికి మాత్రమే జీవ కిరీటము బహుమానాలు ఉంటాయి అన్న విషయం మనం గ్రహించాలి. ఈరోజున మనం మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం 13వ వచనాన్ని చూస్తే మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి పరీక్షలను అనుమతించిన దేవుడే వాటిని సహించడానికి భరించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ శోధన పరీక్షల నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. అంటే ఉదాహరణకి మన పిల్లలు ఎంత బరువు మోస్తారో వారి మీద అంతే బరువులు ఎత్తుతాము, కానీ వారు మోయలేనంత బరువులు మనం వారి మీద పెట్టం. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనము ఎన్ని పరీక్షలను సహించగలము, భరించగలము, అన్నీ
పరీక్షలు, శోధన, కష్టాలని అనుమతిస్తాడు కానీ పరీక్షింపబడడానికి అంతకు మించి అనుమతించడు అని. వాటిని అనుమతించిన దేవుడే వాటిని భరించడానికి, సహించడానికి కావలసిన సామర్థ్యం మనకి దయచేస్తాడు. అంతిమ విజయం మనదే అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు మనకు ఎదురైనటువంటి పరీక్షలు, శోధనలను మనం శోధనలుగానే చూస్తే మనకి దుఃఖం, కన్నీరు వస్తుంది. కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి పరీక్షలు, శోధనలు ఎదురవుతాయని, అందులో మనము సహనంగా ఉంటే యేసయ్య వలె సంపూర్ణులవుతాము అని, దేవుడు అనుగ్రహించే జీవ కిరీటాన్ని పొందుతాము అని, ఆ శోధనలు, పరీక్షలు వెనకాల ఉండే ఫలితాన్ని మనం చూడగలిగితే మనం ఏమవుతాము అంటే సంతోషించి ఆనందించే స్థితికి వెళ్తాం. ఈ రోజున మనం ఎన్ని శోధనలు వచ్చినా దేవునిలో నమ్మకంగా ఉన్న వారికి అంతిమ విజయం మనదే అన్న విషయం గ్రహించాలి. ఇక చివరిగా మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే రక్షింపబడ్డాను అనే నిశ్చయత మనలో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి రక్షణ అంటే నిత్య నరకము నుండి తప్పించబడడం. నేను ఇక్కడ కన్ను మోస్తే వెంటనే నిత్య జీవమైన పరలోకంలో దేవునితో కలిసి జీవిస్తాను అనే నిశ్చయత మనకు ఉండాలి. మనం ఈ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క సాక్ష్యము అనేది ఉంది. 10వ వచనంలో ఆ సాక్ష్యము ఎక్కడ ఉంటుంది అంటే మన ఆత్మతో పాటు, మన లోపల ఆయన మన ఆత్మతో పాటు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఆ సాక్ష్యం ఏంటి అని మనం 11వ వచనంలో చూస్తే దేవుడు నాకు నిత్య జీవం అంటే నేను ఇక్కడ ఈ జీవితాన్ని ముగించుకున్న వెంటనే నిత్య జీవమైన పరలోకంలో నా దేవునితో కలిసి ఉంటాను అనే ఆ నిత్య జీవాన్ని దేవుడు ఏం చేశాడంటే రక్షణను మనకి ఆయన బహుమానంగా ఇచ్చాడు అన్న నిశ్చయత ఉండాలి. కనుక మీలో ఎవరికైనా ఈ నిశ్చయత అంటే ప్రార్థిస్తే జవాబు వస్తుంది, దేవుడు నన్ను నడిపిస్తాడు, నా పాపాలు క్షమించబడ్డాయి, శోధనలో అంతిమ విజయం దేవుడు ఇచ్చేశాడు, అలాగే నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయత లేకపోతే మీరు చేయవలసిన 3 విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు వారిని స్పష్టంగా తెలుసుకొనండి, రెండవదిగా సందేహించకుండా దేవుని యొక్క మాటలు నమ్మండి, మూడవదిగా నిరీక్షణతో పరిపూర్ణతలోనికి మీరు కొనసాగండి. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారి ఆంతర్యంలో మీరు నిశ్చయతను ఉంచండి. నీ సంగతుల ఎడల ఎలాంటి అనుమానం, సందేహం లేకుండా ప్రార్థించి జవాబును పొందుకునేటటువంటి వారిగా, నీవు నీ చేత నడిపించబడేవారిగా, వారి పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయతతో, ధైర్యంతో నిన్ను సమీపించేవారిగా, అదే సమయమందు శోధనల్లో జయము, అంతిమ విజయం ఇస్తావు అని, అలాగే నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయతను మీరు దయచేసి నీ బిడ్డలను ధైర్యపరిచి నాయన మరింతగా నమ్మకంగా నీ కోసం అంతము వరకు జీవించడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.